నమస్తే, నేను దీప. వెల్కమ్ టు యోయో టీవీ. ఈరోజు మనం డాక్టర్ విజయ్ భాస్కర్ గారితో ఇంటర్వ్యూ చేయబోతున్నాం. హెచ్ఎంపివి వైరస్ అంటూ అందరూ భయపడుతున్నారు. ఈ పేరు చాలా వైరల్ అవుతోంది. కొత్త వైరస్ వచ్చింది, చాలా డేంజరస్. బెంగళూరులో కేసెస్ నమోదయ్యాయి, చెన్నైలో అయ్యాయి, నెక్స్ట్ హైదరాబాద్లో కూడా ఇది స్టార్ట్ అవుతుంది, కేర్ఫుల్గా ఉండండి అంటూ. అయితే నిజంగా హెచ్ఎంపివి అంత డేంజరస్ వైరసా? అసలు లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా కేర్ తీసుకోవాలి అనేది డాక్టర్ విజయ్ భాస్కర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. కరోనా ఒకప్పుడు అందరినీ టెన్షన్ పెట్టేసింది. ఎట్లా ట్రీట్మెంట్ తీసుకోవాలి, వస్తే ఏంటి, అందరికీ స్ప్రెడ్ అవుతుంది, రకరకాల టెన్షన్స్. ఇప్పుడు అది అయిపోయింది, హెచ్ఎంపివి అని మొదలైంది, అందరినీ టెన్షన్ పెడుతుంది. అసలు హెచ్ఎంపివి అంటే ఏంటి, ఈ వైరస్కి అర్థం ఏంటి? హెచ్ఎంపివి అంటే హ్యూమన్ మెటా న్యూమో వైరస్ అనేది ఇదివరకు మనము కొన్నేళ్ల క్రితం చూసాం. ఈ వైరస్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయింది. ఇది చిన్నపిల్లల్లో వింటర్ సీజన్లో ఎక్కువగా న్యూమోనియా టైప్ కానీ ఇన్ఫ్లుయెంజా ఆర్ ఫ్లూ డిజీజెస్ లాగానే ఒక టైప్ ఆఫ్ వైరస్, బట్ కొత్త స్ట్రెయిన్. సేమ్ ఇన్ఫ్లుయెంజా కానీ లేకపోతే న్యూమో వైరస్ కానీ న్యూమోనియాకి సంబంధించిన వైరసే కానీ స్ట్రెయిన్ డిఫరెంట్గా వచ్చింది, కొత్త డిఫరెంట్గా వచ్చింది. ఇది ఇప్పుడు చైనాలో అలాగే జపాన్లో ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. అంటే చాలా ఫాస్ట్ స్ప్రెడ్ అవుతుంది. విత్ ఇన్ ఏరియాలో ఒక స్పెరాడిక్ మాట్లాడుతుంటే పడే తుంపర్లో కొన్ని లక్షల వైరస్లు మనకు ఎదుటి వ్యక్తికి అటాక్ అయ్యే ఆస్కారం ఉంటుంది. దీని యొక్క ర్యాపిడిటీ చాలా ఎక్కువ, 1:10. అంటే ఒక వ్యక్తి 10 మందికి విత్ ఇన్ క్షణాల్లో స్ప్రెడ్ చేసే కెపాసిటీ ఉంటుంది. ఈ వైరస్ ఆర్ఎన్ఏ వైరస్ అంటామండి. ఇది ఆర్ఎన్ఏ వైరస్ అంటేనే బేసిక్గా భయపడాల్సింది ఏమి ఉండదు. దీనికి సెల్ఫ్ లిమిటింగ్ డిజీజ్ అంటే మన బాడీలో రోగ నిరోధక శక్తి ఎవరికైతే పవర్ఫుల్గా ఉంటుందో వాళ్ళలో ఇది 5 to 7 డేస్లో కనుమరుగైపోతుంది. ఈ వైరస్ కనుమరుగైపోతుంది. దీని ఇంక్యుబేషన్ పీరియడే మనం 5 to 7 డేస్. సో యాజ్ ఇట్ ఈజ్గా బేసిక్గా ఇది స్ప్రెడ్ అయ్యేది నోటి తుంపర్లు, ముక్కు నుంచి వచ్చే ఏదైనా మ్యూకస్ కానీ లేకపోతే సిక్రీషన్స్ కానీ ఏమైనా ఉంటే ఇవి ఎప్పుడైతే క్లోజ్డ్ ఏరియాలో స్ప్రెడ్ అవుతుందో అది ఎదుటి వ్యక్తి కళ్ళల్లో ఉండే లాక్రిమల్ ఫ్లూయిడ్ అంటాము, ముక్కులో ఉండే మ్యూకస్ టిష్యూ ఆర్ వాటరీ డిశ్చార్జ్ అంటాము, నోట్లో ఉండే లాలాజలం, దీనితో అటాక్ అయ్యి ఇది స్లోగా గొంతులోకి స్ప్రెడ్ అవుతుంది. సో ఈ ఏరియా వరకు మనం అప్పర్ రెస్పిరేటరీ సిస్టమ్ అంటాం. ఈ అప్పర్ రెస్పిరేటరీ సిస్టంలో ఎంటర్ అయినప్పుడు ఇది రిసెప్టార్స్ ద్వారా మ్యూకస్ మెంబ్రెయిన్ అంటే మెత్తటి లోపలి పొర నుంచి ఇది ట్రాన్స్మిట్ అయ్యే ఆస్కారం ఉంటుంది. సో ఇది ఎప్పుడైతే అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ ఉంటుందో యూజువల్గా దగ్గు, జలుబు, అంటే దాంతోపాటు గొంతు నొప్పి, ఫీవర్, ఈ 4 క్యారెక్టర్స్ మనకు కనబడతాయి ప్రతి ఒక్కరికి. యాజ్ ఇట్ ఈస్గా వింటర్ సీజన్లో పిల్లలకి ఎలా వస్తుందో అలా. సో ఈ హెచ్ఎంపివి వైరస్ ఇప్పుడు పిల్లలకి, అబోవ్ 65 ఏజ్ ఉన్న ముసలి వాళ్ళకి, తక్కువ రోగనిరోధక శక్తి ఉన్న జనాలు ఎవరు క్యాన్సర్తో బాధపడే వాళ్ళకు డ్రగ్స్ వలన రోగనిరోధక శక్తి తక్కువ ఉంటుంది. ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్, లివర్ ట్రాన్స్ప్లాంట్ కానీ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కానీ వీళ్ళకి ఇచ్చే డ్రగ్స్ వలన కూడా బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ ఇదవుతుంది, తక్కువ అవుతుంది. అంతేకాకుండా కొంతమందికి కొన్ని ఎగ్జిస్టింగ్ డిజీజెస్ వలన వాళ్ళకు రోగనిరోధక శక్తి కెపాసిటీ తక్కువ ఉంటుంది. వీళ్ళల్లో పిల్లల్లో బిలో 10 years, అబోవ్ 65 years ఓల్డ్ ఏజ్ వాళ్ళు, అలాగే రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళు ఇది ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతుంది. సో ఇది మనం ఇనిషియల్గా అప్పర్ రెస్పిరేటరీ సిస్టమ్కు స్ప్రెడ్ అయ్యి నెగ్లెక్ట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 కారణాల వలన రోగనిరోధక శక్తి తక్కువ ఉంటే నెగ్లెక్ట్ చేస్తే 5 to 7 డేస్ లోపల కనుమరుగు అవ్వకపోతే ఇది లోవర్ రెస్పిరేటరీ అంటే ఊపిరితిత్తుల్లోకి వ్యాప్తి చెందే ప్రమాదం ఉంటుంది. సో సూపర్ యాడెడ్ ఎప్పుడైతే లోవర్ రెస్పిరేటరీకి ఇన్వాల్వ్ అవుతుందో అప్పుడు మనకు దగ్గు, తెమడ, ఫీవర్ కంటిన్యూస్గా పెరగడం, ఆయాసం రావడం, ఆక్సిజన్ శాచురేషన్స్ పడిపోవడం, ఈ బేసిక్ సిమ్టమ్స్ వచ్చినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో వీళ్ళని హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే బేసిక్గా ఊపిరితిత్తులు ఎప్పుడైతే ఎఫెక్ట్ అవుతాయో
మనకు అనుగుణంగా సఫిషియంట్ ఆక్సిజన్ సప్లిమెంట్ ఉండదు కాబట్టి ఎక్స్ట్రా ఆక్సిజన్ సప్లిమెంట్ ఇవ్వాల్సి ఉంది. బేసిక్గా వీళ్ళకి ఏమన్నా బ్యాక్టీరియా ఎఫెక్ట్ అయితే యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఆక్సిజన్ ప్రెషరైజ్డ్ ఆక్సిజన్ అవసరం ఉంటుంది రెస్పిరేటరీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో. సమ్టైమ్స్ వీళ్ళకు బైపాప్ మిషన్ కానీ సిపాప్ మిషన్ కానీ ఆర్ వెంటిలేటర్ కానీ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. సో సోకాల్డ్ జపాన్లో కానీ చైనాలో కానీ మ్యాక్సిమం కేసులు అప్పర్ రెస్పిరేటరీ వరకే వస్తున్నాయి. రైట్ డాక్టర్, అంటే ఇక్కడ హెచ్ఎంపీవీనే ఇది వైరస్ అని కనుక్కోవడానికి ఇనీషియల్ గా ఏమన్నా ఉన్నాయా? అబ్సల్యూట్ క్వశ్చన్, మంచి క్వశ్చన్. అబ్సల్యూట్గా ఇది ర్యాపిడ్ ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేస్తే ఈ స్ట్రెయిన్ మనం కనుక్కోగలుగుతాం. దట్ ఈస్ సేమ్ లైక్ కరోనా. అంతే సేమ్. మనం స్ట్రెయిన్కి జీన్ స్టడీ చేయండి ఏ వైరస్ ఏదని చెప్పడం ఇంపాసిబుల్ అండి. వీ డోంట్ హ్యావ్ ఎనీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్. జస్ట్ మన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అంతా మనకు ఫీవర్ ఉందా, ఇంకేమి ఏదైనా సమస్యలు ఉన్నాయో తెలుసుకోవడానికి తప్ప అబ్సల్యూట్గా మనకు ఒక రకమైన స్ట్రెయిన్ ఉంది అని తెలుసుకోవడానికి అది జీన్ స్టడీ చేయాలి. అది ఆర్టీపీసీఆర్ టెస్టే చేయాలి. అన్లెస్ అంటిల్ యూ డూ ఆర్టీపీసీఆర్ టెస్ట్ శాంపుల్ ద్వారా యూ కెన్ నాట్ ఫైనల్ ఆర్ కన్ఫర్మ్ ద ఇష్యూ, అంటే కన్ఫర్మ్ ద డయాగ్నోసిస్. సో అబ్సల్యూట్లీ ఆర్టీపీసీఆర్ చేయాల్సిందే మీరు. అంటిల్ దెన్ బేసిక్ ట్రీట్మెంట్ ఇస్తే ఆల్మోస్ట్ అందరూ రికవర్ అవుతున్నారు. ఇప్పుడు ఈవెన్ జపాన్లో కూడా చైనాలో కూడా మ్యాక్సిమం వ్యక్తులు రికవరీ విత్ ఇన్ 4 to 5 days ఆర్ 7 days లోపల రికవర్ అవుతున్నారు. సో దీనికి బేసిక్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటే దగ్గు వస్తే యాంటీటసివ్ మెడిసిన్స్, అంటే కాఫ్కి సంబంధించిన మెడిసిన్. జ్వరం వస్తే పారాసెటమాల్ ట్యాబ్లెట్. ఇంకా మీకు సోర్ థ్రోట్ ఉన్నది, గొంతులో నొప్పి ఉన్నది, కొంచెం యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడిసిన్స్, గార్గిల్స్, వామ్ వాటర్ గార్గిల్స్, సాల్ట్ గార్గిల్స్, ఇలాంటివి బేసిక్ ట్రీట్మెంట్ ఇస్తే 5 to 7 daysలో దానంతట అదే బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టము. ఈ యాక్చువల్ ఏంటంటే వైరస్ అనేది ఒక యాంటీజెన్, ఒక శత్రువు. అది ఎప్పుడైతే మన గొంతులోకి ఎంటర్ అవుతుందో మన బాడీ రెస్పాండ్ అయ్యి మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేస్తుందంటే బి సెల్స్ అండ్ టీ సెల్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ టీ సెల్స్ అనేది ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ లాగా, అంటే పోలీస్ ఫోర్స్ లాగా, ఒక మిలిటరీ సిస్టమ్ లాగా ఇమ్మీడియట్లీ అలర్ట్ అయ్యి ఈ యొక్క వైరస్ను గుర్తించి డ్యామేజ్ చేస్తుంది, నాశనం చేస్తుంది. ఇదే వైరస్ ఫ్యూచర్లో వచ్చినప్పుడు ఇందులో బి సెల్స్ అని ఉంటాయి ఇమ్యూన్ సిస్టంలో. ఆ బి సెల్స్ ఈ యొక్క వైరస్ యొక్క క్యారెక్టర్స్ని ఐడెంటిఫై చేసుకొని మెమరైజ్ సెల్స్ ద్వారా మళ్ళీ అగైన్ టీ సెల్స్ ప్రొడ్యూస్ చేసి ఆ యొక్క వైరస్ని నాశనం చేస్తాయి. సో ఈ ప్రక్రియ ఇమ్యూన్ సిస్టమ్ ఉంది కాబట్టే మన చుట్టూ లక్షల వైరస్లు ఉన్నా కూడా మనం బతికి హ్యాపీగా ఉంటున్నాం. అన్ని వైరస్లు మనల్ని ఎఫెక్ట్ చెయ్యవు. ఏవో కొన్ని వైరస్లు మనం ఎఫెక్ట్ చేస్తాయి. కోవిడ్ వైరస్ లాగా, ఫ్లూ వైరస్ లాగా, చికెన్ గున్యా వైరస్ లాగా, ఇట్లాంటి కొన్ని వైరస్లే మనకి మన ఇమ్యూన్ సిస్టమ్ని డ్యామేజ్ చేసే ఆస్కారం ఉంటుంది. కానీ 90% వైరస్లు మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి కానీ మనం ఏం చెయ్యవు. ఎందుకంటే మన బాడీలో ఈ సిస్టమ్ ఉంది. గాయం కూడా మనకు తనంతట తను వదిలేస్తే అది మాయమవుతుంది. మనం ఏదో స్పెషల్గా ట్రీట్మెంట్ ఇవ్వాలి, క్లీన్గా ఉంచితే సరిపోతుంది. దానికి ఏ ఆయింట్మెంటో ఇవి కూడా రాయకున్నా కూడా ఏదైనా కానీ గాయం మానిపోతుంది. బికాజ్ అదొక సిస్టమ్ మన బాడీలో ఉంది కాబట్టి మనం చాలా తక్కువ కష్టాలకు ఫేస్ చేస్తున్నాం. ఏవైతే ఈ బేసిక్ ఉన్నాయో అవన్నీ బికాస్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్ ప్రాపర్గా యాక్ట్ అవ్వకపోతేనే వి ఫేస్ దిస్ ఇష్యూ. అంటే డాక్టర్, కరోనా ఎలా ఉందో, ఎంత అఫెక్ట్ చేసిందో, సేమ్ వే హెచ్ఎంపీవి కూడా అంత తీవ్రమైనదా? అబ్సల్యూట్లీ కాదండి. రెండింటిని ఎందుకు చాలా మంది కంపేర్ చేస్తున్నారు? కోవిడ్ ఫ్యామిలీకి చెందిన వైరస్ కానే కాదు ఒకటి. రెండోది దీని విరిలిటీ చాలా తక్కువ ఉంటుంది. దీని యొక్క టాక్సిక్ ఎఫెక్ట్ చాలా తక్కువ ఉంటుంది. కోవిడ్ వైరస్ అనేది ఇట్స్ ఎ డిఫరెంట్ మార్ఫాలజీ. దాని యొక్క స్ప్రెడింగ్ కెపాసిటీ, దాని యొక్క డ్యామేజింగ్ డైరెక్ట్ లంగ్ డ్యామేజ్ ఎక్కువగా అవుతుంది. లంగ్లో ఉండే ఊపిరి తీసుకునే, అంటే ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్ చేసుకునే సిస్టమ్ ఏదైతే ఉంటుందో వాటిని ఆ బబుల్స్లో ఒక ఎయిర్ డ్యామేజింగ్ చేసేస్తుంది. సో బేసిక్గా మన బాడీలో ఆక్సిజన్ ఎక్స్చేంజ్ కావట్లా. అది కోవిడ్లో ఉన్న మేజర్ సమస్య. ఇది అలా కాదు, ఇది మేజర్గా అప్పర్ రెస్పిరేటరీ, అంటే పైన ఊపిరితిత్తు పై హాఫ్ ఆఫ్ ద బాడీ ఎబో మనకి ఏదైతే సిస్టమ్ ఉందో అది ఎఫెక్ట్ అవుతుంది. అదే అన్ని దగ్గు, జలుబులు, ఫ్లూ డిజీజు, ఇన్ఫ్లుయెన్జా, న్యూమోనియాకి సంబంధించిన వైరస్లు ఎట్లయితే మనకు ఎఫెక్ట్ అయిపోతాయో అలాగే ఈ హెచ్ఎంపీవీ వైరస్ కూడా మనకు డెత్ రేట్ చాలా తక్కువ ఉన్నది. ఇప్పుడున్న సోకాళ్ళు జపాన్ కానీ అడ్మిషన్స్ ఎక్కువ ఉన్నాయి, హాస్పిటలైజేషన్ సెన్సిటివిటీ బాగుంది, కానీ
డెత్ రేట్ లేదు, లక్కీగా డెత్ రేట్ తక్కువ ఉంది. సో అబ్సల్యూట్లీ మనం ఈవెన్ ఇండియాలో కూడా ఇప్పుడు 2-3 కేసులు బెంగళూరు, చెన్నైలో రిజిస్టర్ అయినట్టుగా మనం తెలుసుకుంటున్నాం. సో ప్రాబబ్లీ స్ప్రెడ్ అవుతుంది. ఇది యూజువల్గా పిల్లలలో ఎక్కువగా స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం పిల్లలకి స్కూలు పంపాలంటే ఫస్ట్ పేరెంట్స్ కేర్ తీసుకోవాలి. మాస్కు, ఫేస్ షీల్డ్, ఫిజికల్ డిస్టెన్స్, శానిటైజేషన్ ఏవైతే మనం కోవిడ్ టైంలో నేర్చుకున్నామో ఈ 4 లక్షణాలు పిల్లలకి జాగ్రత్తగా చెప్పి స్కూలుకు పంపాలి. జ్వరం ఉంటే స్కూలుకు పంపకూడదు, ర్యాషెస్ ఉన్న స్కూలుకు పంపకూడదు, ర్యాషెస్ కూడా వస్తాయి, దగ్గు, జలుబు, గొంతులో నొప్పి ఉంటే స్కూలుకు పంపకూడదు. ఇన్ కేస్ పిల్లల్ని పంపించినా కూడా అక్కడ యాజమాన్యం కంపల్సరీ పిల్లల్ని ఈ క్లోజ్ రూమ్లో ఉన్నప్పుడు వెంటిలేటర్ రూమ్లో పెట్టాలి. పిల్లలు మాస్కులు ధరించే విధంగా మేనేజ్మెంట్ కానీ టీచర్స్ చూసుకోవాలి. అలాగే పిల్లలు ఆడుకునే ప్లేసులలో, రెస్ట్ రూమ్లలో శుభ్రంగా ఉంచాలి. అంతేకాకుండా ఈ పబ్లిక్ హెల్త్ సిస్టమ్, గవర్నమెంట్ సిస్టమ్ ప్రతి స్కూల్కు, స్పెషల్లీ గవర్నమెంట్ స్కూల్స్లలో వాళ్ళు స్క్రీనింగ్ పెట్టాలి. టెంపరేచర్ స్క్రీనింగ్ ఒకటి చెయ్యాలి. అవసరం ఉంటే సస్పెక్ట్ చేస్తే ఆ పిల్లలకి ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేసి వాళ్ళని ఐసోలేట్ చేయడం, వాళ్ళని స్కూల్లోకి రాకుండా ఇంట్లోనే పెట్టడం, ఐసోలేట్ చేయడం. ఇది పిల్లలకు తీసుకోవాల్సిన సిస్టమ్. పేరెంట్స్, స్కూల్ యాజమాన్యం, అలాగే పబ్లిక్ హెల్త్ సిస్టమ్. ఎబోవ్ 60-65 ఇయర్స్ ఉన్న ముసలి వాళ్ళకు మాత్రం తప్పనిసరి వాళ్ళని ఆర్టీపీసీఆర్ పాజిటివ్ ఉంటే వాళ్ళని ఇంట్లో రెస్ట్ తీసుకోవాలి. వాళ్ళకి మంచి డైట్ ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళ సిస్టమ్ అంటే ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ ఉండడానికి. రెండోది, వాళ్ళకి రోజు ఒక 1/2 అవర్ 1 అవర్ విటమిన్ డి సప్లిమెంట్ కోసం వాళ్ళని ఎండలో కూర్చోబెట్టాలి. రోజు ఒక 1/2 అవర్ కూర్చోబెట్టాలి. దాని ద్వారా వాళ్ళకి విటమిన్ డి ప్రొడ్యూస్ అవుతే ఈ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉంటే మనం యాక్టివేట్ అవుతాం. అంటే డాక్టర్, మేజర్గా ఇమ్యూన్ సిస్టమ్ అనేది దెబ్బతినడానికి వైటమిన్ డి మేజర్ వన్ ఆఫ్ ద రీజన్. విటమిన్ డి అన్నది కూడా వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ పాయింట్ టు మెయింటైన్ ద గుడ్ ఇమ్యూన్ సిస్టమ్ ఇన్ అవర్ బాడీ. సో యూజువల్గా ఈ మధ్య కాలంలో మనం చాలా మంది చూస్తాం, ఇండోర్స్ లో ఎక్కువ ఉంటారు. సాఫ్ట్వేర్ కంపెనీస్ చాలా మంది ముస్లిమ్స్ బురఖాలు వేసుకుంటారు. చాలా మంది అసలు అన్ని కప్పుకొని రోడ్ల మీద నడవటం వల్ల కూడా కొంత సన్ ఎక్స్పోజర్. సో ఈ సన్ అందుకనే మనం ఈ మధ్య కాలంలో విటమిన్ డి డెఫిషియన్సీ 7 యాజ్ యూజువల్గా నార్మల్ 30 అయితే 6, 7, 10, 12 చూస్తున్నాం. సో దాంతో హెయిర్ లాస్ అవుతుంది, బోనీ పెయిన్స్ వస్తున్నాయి, మజిల్ పెయిన్స్ వస్తున్నాయి, క్రాంప్స్ వస్తున్నాయి. అంతేకాకుండా ఈ విటమిన్ డి డెఫిషియన్సీతో బోన్ చాలా సాఫ్ట్ అయిపోతుంది, మెత్తగా అవుతుంది. చిన్న ఇంజురీస్ కూడా ఫ్రాక్చర్స్ అవుతున్నాయి. ఇప్పుడు 45 అబోవ్ ఏజ్ వాళ్ళకి పోస్ట్ మీనోపాజ్, దేర్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వలన, విటమిన్ డి డెఫిషియన్సీ వలన ఆస్టోపోరోసిస్, కేవలం జస్ట్ చైర్లో నుంచి జారి పట్టడంతో హిప్ ఫ్రాక్చర్స్ అవుతున్నాయి కొంతమందికి. సో దిస్ ఆల్ బికాస్ ఆఫ్ విటమిన్ డి డెఫిషియన్సీ. అలాగే విటమిన్ డి డెఫిషియన్సీ ఇమ్యూన్ సిస్టమ్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. రైట్ డాక్టర్. అంటే ఇక్కడ ఇంకొక విషయం, వైటమిన్ డి ఎండలో ఉంటే రావట్లేదు, మార్నింగ్ ఎండ అంటారు కానీ ఏమీ రావట్లేదు, అంటే బాడీ అంత అబ్జర్వ్ చేయదు అని కొంతమంది ఆఫ్టర్నూన్ ఉండండి అని చెప్తున్నారు. ఆఫ్టర్నూన్ ఎక్కువ ఎండలో ఉండండి అని చెప్తున్నారు. తప్పండి. ఎక్స్పోజర్ టు ద సన్ రేస్, ఎండలో కాదు, ఎక్స్పోజర్ టు ద సన్ రేస్ ఇన్ ద ఎర్లీ మార్నింగ్ బికాస్ కోల్డ్ సన్ రేస్. ఆఫ్టర్నూన్ లో స్కిన్ బర్న్ అవుతుంది. స్కిన్ బర్న్ అయి మీకు స్కిన్ డిజీజెస్ వచ్చే ఆస్కారం ఉంటుంది, స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చేది. అదే ఎర్లీ మార్నింగ్ 7 o'clockకి డాబా పైన తక్కువ గుడ్డలతోటి ఎక్కువ స్కిన్ ఎక్స్పోజరు ఒక 1/2 hour to 1 hour పడుకుంటే, ఇప్పుడు అందరూ వెస్టర్న్ సైడ్లో మీరు బీచ్ సైడ్ పడుకుంటారు. ఎందుకు? వాళ్ళు జస్ట్ బికాస్ ఆఫ్ విటమిన్ డి దే ఆర్ లయింగ్ డౌన్ ఆన్ ద బీచ్ సైడ్. అది వెస్టర్న్ కల్చర్ కాదు, టు గెయిన్ ద విటమిన్ డి. వాళ్ళు అసలు సన్ బాత్ అంటారు, సన్ బాత్ అంటాం. అలాగే ఈ యొక్క మన కాల్షియం ఫుడ్ త్రూ వస్తుంది, కాల్షియం లాట్ ఆఫ్ ఫుడ్తో, బట్ విటమిన్ డి కొలోకాల్సిఫెరాల్ అనే ఒక విటమిన్ మన స్కిన్ నుంచి కూడా ప్రొడ్యూస్ అవుతుంది, ఇది ప్రక్రియ. సో ఆబ్వియస్గా ఈ యొక్క వైరస్ హెచ్ఎంపివి వైరస్ వాళ్ళు దీనికి ప్రెసెంట్లీ వ్యాక్సిన్ అయితే రాలేదండి. సో ప్రాణాంతకం అయినా కాకుండా ఒక భయాందోళన అయితే ప్రజల్లో ఉంది. కాబట్టి ఒకటైతే నిజం, మనం ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అట్లాగే న్యూమోనియా వ్యాక్సిన్ ఇప్పుడు తీసుకుంటున్నాం, పిల్లలకి ఇస్తున్నాం, అడల్ట్స్ కూడా చాలా మంది తీసుకుంటున్నాం. సో దాంతో ఒక 30 to 40% ప్రొటెక్షన్ ఉంటుంది. ఎందుకంటే కోవిడ్ టైంలో కూడా మనకు పిల్లలు తీసుకున్న వ్యాక్సిన్స్ తోటి పిల్లలకి 29% ప్రొటెక్షన్ ఉండే.
అందుకని మీరు చూడండి కోవిడ్లో పిల్లలు చాలా తక్కువ ఎఫెక్ట్ అయ్యారు. అవును అవును అడల్ట్స్ ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యారు కానీ పిల్లలు ఎఫెక్ట్ కాలేదు, ఎందుకంటే అప్పుడే ఫ్రెష్ వ్యాక్సిన్ తీసుకొని ఉంటారు. సో వాళ్ళకు ఒక 29-30% ప్రొటెక్షన్ ఉండే. అందులో వాళ్ళకి రిసెప్టర్స్ ప్రాబ్లం అంటే అడల్ట్స్ లాగా చిల్డ్రన్స్లో లేకుండే. అలాగే ఇప్పుడు కూడా ఈవెన్ ఎవరైతే న్యూమోకాకల్ వైరస్ వ్యాక్సిన్స్ కానీ లేకపోతే ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ కానీ తీసుకుంటే సేమ్ ఫ్యామిలీకి సంబంధించింది కాబట్టి ఒక 40%-50% ఎఫెక్టివ్గా ఉంటుంది. తగ్గుతుంది. సో బేసిక్గా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దీని ఇంక్యుబేషన్ పీరియడ్ జస్ట్ 5 to 7 days. అదే కోవిడ్ అయితే 14 to 15 days ఉండే. సో ఆ 14-15 daysలో ఏదైనా సెకండరీ ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకుంటే ఆ సెకండరీ ఇన్ఫెక్షన్ వచ్చి చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, సెకండరీ ఇన్ఫెక్షన్ వచ్చేసి హాస్పిటలైజేషన్ అయ్యి క్రిటికల్గా మారిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అదే ఇందులో అలా కాదండి, మనం చూస్తూనే విత్ ఇన్ 3-4 days లోపల కనుమరుగైపోతుంది ఈ వైరస్. సో హెచ్ఎంపివి వైరస్కు ఒకటి దీని అంటే డాక్టర్ ఇక్కడ ఒక కన్ఫ్యూషన్, అప్పర్ రెస్పిరేటరీ అయితే 5 days వరకు అన్నారు కదా, ఇన్ కేస్ ఇంకొంచెం లోపలికి వెళ్ళింది అనుకుందాం దాన్ని లోవర్ రెస్పిరేటరీ అంటాం. మళ్ళీ ఆ పీరియడ్ ఎంత, దాన్ని డీప్ సీటెడ్, అయ్యా దానికి పీరియడ్ అంటుండదు, అఫెక్ట్ అయ్యే దాన్ని బట్టి ఎఫెక్ట్ దాని యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ ఒకటి, తీసుకునే కేర్ ఒకటి, మెడికేషన్ ఒకటి, ఓకే ఇవి ఎలా ఉన్నాయి, ఏ స్టేజ్లో మనం ట్రీట్మెంట్ ఇస్తున్నాం ఆ స్టేజ్ నుంచి రికవరీ బాగుంటుంది. సో అందుకే నేను చెప్తున్నాను కదా, కోవిడ్ లాంటి రిస్క్ కనబడటం ఇప్పుడు కూడా జపాన్లో డెత్ రేట్ కానీ చైనాలో డెత్ రేట్ అంత లేదు. హార్డ్లీ ఒక 1 lakh తీసుకుంటే 1 or 2 cases డెత్స్ అవుతుంది. సో ఇప్పుడున్న ధర్మంలో మనం భయపడాల్సిన అవసరం లేదు. బట్ యాజ్ ఇట్ ఈస్గా మనం ఇదివరకు ఎలాగైతే ప్రివెంటివ్ మెజర్స్, ఫేస్ మాస్క్ కానీ, డిస్టెన్స్ కానీ, శానిటైజేషన్ కానీ, ఇవన్నీ ఎలా అయితే మనం పాటించామో అవి బేసిక్ కేర్ తీసుకోవాలి, కానీ ఎవరూ పాటించడం లేదు. ఈవెన్ స్కూల్స్లలో ఇప్పుడు మనం చెప్పాల్సిన అవసరం ఉంది పిల్లలకి, ఎందుకంటే దిస్ ఈజ్ మోర్ ట్రాన్స్మిటింగ్ ఇన్ వింటర్, దట్ టు ఇన్ చిల్డ్రన్, కాబట్టి యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. సో ఓవరాల్ చూస్తే మాత్రం ప్రజలకు చెప్పేది ఏంటంటే భయపడకండి, జాగ్రత్తగా ఉండండి, ప్రివెంట్ యువర్ సెల్ఫ్. బేసిక్ దగ్గులు తుమ్ములు వచ్చినప్పుడు కంగారు పడి హాస్పిటల్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మీ ఫ్యామిలీ ఫిజిషియన్ దగ్గర బేసిక్ మెడికేషను, పారాసెటమాల్ జ్వరానికి, దగ్గులు తుమ్ములకు, యాంటీ అలర్జిక్ కానీ యాంటీటసివ్ ట్యాబ్లెట్స్ వేసుకోండి. మీరు వీలైతే ఇంట్లోనే ఉండిపోయి ఈ కోల్డ్ వెదర్లో వీలైనంత వరకు మీరు థ్రోట్ కానీ థ్రోట్ పెయిన్ కానీ ఉంటే మీరు ఇన్హలేషన్ ఫ్యూమ్స్, హాట్ వాటర్ ఫ్యూమ్స్ ఇన్హలేషన్, మీరు మీ దగ్గర ఉన్న జండు బామ్ కానీ లేకపోతే ఇంకేదన్నా రూబిఫేషియంట్ అంటాం అది, ఇవి వేసుకుంటే గొంతులో కొంత సాఫ్ట్నెస్ క్రియేట్ చేసి ఆ యొక్క అలర్జీని కానీ లేకపోతే ఈ వైరస్ని కానీ డ్యామేజ్ చేసే ఆస్కారం ఉంటుంది. సో అన్నెసర్లీ కంగారు పడవద్దు, ఏదో ఆయిల్ పుల్లింగో లేకపోతే హాట్ వాటర్ తాగడమో ఇంకేదో చేయకండి. జస్ట్ సింపుల్ బేసిక్ మెడికేషన్, క్వాలిఫైడ్ ఫిజిషియన్ దగ్గర వెళ్ళి మీరు బేసిక్ ట్రీట్మెంట్ తీసుకోండి, జాగ్రత్తగా ఉండండి. సెకండరీ ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే ఊపిరితిత్తులలో దగ్గుతో పాటు తెమడ బయటపడుతున్నప్పుడు అది వైట్ కన్నా క్రీమిష్ కలర్ ఉంటే అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్గా మనం భావించాలి. అప్పుడు అవసరం ఉంటే యూ హ్యావ్ టు గెట్ ఏ యాంటీబయాటిక్, ఒక సోర్స్ ఒక 5 days మంచి స్ట్రాంగ్ సిఫిలిస్పోరిన్ యాంటీబయాటిక్ ఇవ్వాలి. ఈవెన్ అది మించి మీకు ఆయాసం పెరుగుతుంది, దగ్గు పెరుగుతుంది, తెమడ పెరుగుతుంది, జ్వరం పెరుగుతుంది, అది 5 to 7 days దాటిపోయింది అనుకుంటే అప్పుడు కంపల్సరీ పరిస్థితుల్లో మీరు ఒక హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి బేసిక్ ఆక్సిజన్, చిన్న హాస్పిటల్కి వెళ్ళండి, పెద్ద హాస్పిటల్ వెళ్తే డబ్బులు ఖాళీ అయితే మీకు లక్షలు దోసేస్తారు. చిన్న హాస్పిటల్కి వెళ్ళండి, తక్కువలో అయిపోతుంది. ఇలాంటి వాటికి మీరు ఇప్పుడే పోయి కార్పొరేట్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యి రోజు ₹1,00,000 ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అన్నెసర్లీ ఇప్పుడు ఎందుకంటే అన్ని ఖాళీగా ఉన్నాయి హాస్పిటల్. సో మీరు వెళ్తే మీరు మిమ్మల్ని దోసుకుంటారు కార్పొరేట్లో. సో నేను చెప్పేది చిన్న హాస్పిటల్కి వెళ్ళండి, బేసిక్ ట్రీట్మెంట్ తీసుకోండి, హ్యాపీగా ఉండండి, కంగారు పడాల్సిన అవసరమే లేదు. రైట్ డాక్టర్, ఇది కాకుండా మీరు అంటున్నారు 10 below చిల్డ్రన్ ఎక్కువ అఫెక్ట్ అవుతారని, లేకపోతే 60 above ఉన్న వాళ్ళు అని. ఈ మిడిల్ ఏజ్ వాళ్ళందరూ ఇమ్యూన్ సిస్టమ్ బాగుంటుంది కాబట్టి అఫెక్ట్ అవుదా, లేకపోతే వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయా? ఎఫెక్ట్ అయితే తక్కువ ఉంది. ఎఫెక్ట్ అన్నది ఇప్పుడు మనం యాజ్ పర్ ద క్లినికల్ కండిషన్ చూస్తే ఈ వైరస్ వీళ్ళలో ఎఫెక్ట్ అయితే తక్కువగా కనబడుతుంది కాబట్టి ఇది దిస్ ఈస్ బీన్ అంటే డిమార్కెట్ అయిపోయింది. ఇది పిల్లలకు అబౌవ్ 65 అండ్
ఇమ్యూన్ సిస్టమ్ తక్కువ ఉన్న వాళ్ళకన్నది డిమార్కేషన్ వచ్చేసింది ఈ వైరస్ యొక్క ఎఫెక్ట్. ఆన్ అండ్ ఆఫ్గా అడల్ట్స్లలో కూడా ఎవరికైనా ఇమ్యూన్ సిస్టమ్ తక్కువ ఉంటే ఛాన్స్ ఉంది. వచ్చే ఛాన్స్ ఉంది. ఇమ్యూన్ సిస్టమ్ ఎవరికైతే వీక్ ఉంటుందో వాళ్ళలో వచ్చే ఛాన్స్ ఉంది. కానీ ఎక్కువ శాతం ఇది న్యూమోనియా, ఇన్ఫ్లుయెన్జా, ఫ్లూ డిజీజెస్ పిల్లలు ఎట్లా వస్తుందో అట్లాగే ఈ డిజీజ్ ఆ ఫ్యామిలీకి చెందిందే కాబట్టి పిల్లలలోనే ఎక్కువగా ఆస్కారం ఉంది. ఇప్పటివరకు మనకు రిజిస్టర్ అయినవి కూడా పిల్లలే ఎక్కువ ఉన్నారు. ఈవెన్ 65 అబోవ్ కన్నా పిల్లలే ఎక్కువగా రిజిస్టర్ అవుతున్నారు. కాబట్టి దాన్ని ఈ డిమార్కేట్ చేసి పిల్లలు జాగ్రత్తగా ఉండాలని చెప్పడం జరుగుతుంది. రైట్. ముఖ్యంగా ఈరోజు స్టూడియోకి మిమ్మల్ని పిలవడానికి రీజన్ ఈ హెచ్ఎంపివి వైరస్ అనేది చాలా డేంజరస్ అంటూ చాలా వైరల్ న్యూస్లు అవుతున్నాయి. చాలా వైడ్ గా స్ప్రెడ్ అవుతుంది. ఇంకే ఉంది డేంజర్ బెల్స్, ఇంకొంతమంది అయితే అసలు లాక్డౌనే వచ్చేస్తుంది, ఇవన్నీ మాట్లాడుతున్నారు. సో మీరు కరోనా టైంలో చాలా మందిని బయటకు తీసుకొచ్చారు ఆ ఎఫెక్ట్స్ నుండి. సో మీకు ఎక్కువ క్లారిటీ ఉంటుంది అని చెప్పి స్పెషల్ గా ఇన్వైట్ చేయడం జరిగింది. సోషల్ మీడియాలో ట్రూ న్యూస్, ఫాల్స్ న్యూస్ చాలా ఎక్కువగా వస్తుందండి. ఏది ఏమైనా కూడా WHO, మనకు ICMR, ఇండియన్ గవర్నమెంట్ మినిస్ట్రీ డిక్లేర్ చేసిన న్యూస్ని రోజు చూసుకుంటూ ఫాలో అవ్వడం బెటర్ అండి. ఎందుకంటే అప్రోప్రియేట్గా వాళ్ళు అలర్ట్ చేస్తూ ఉంటారు. అఫ్కోర్స్ గవర్నమెంట్ ఈజ్ టేకింగ్ అట్మోస్ట్ కేర్. స్క్రీనింగ్ కానీ, మెడికల్ క్యాంప్స్ కానీ, లేకపోతే RT-PCR ర్యాపిడ్ టెస్టులు కానీ, హాస్పిటల్ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకుంటున్నారు. బట్ ఓవరాల్గా ఈ మధ్యకాలంలో కోవిడ్ తర్వాత మనకు 4-5 వైరస్లు కూడా వచ్చిపోయినాయి. వీటితోటి మనకు అంత రిస్క్ అనిపించలేదు. సో ఆబ్వియస్గా ఈ హెచ్ఎంపివి వైరస్ తోటి కూడా మనకు మోస్ట్ ప్రాబబ్లీ అంత భయపడాల్సిన అవసరం లేదు. ఇండియాలో ఇప్పుడైతే నెంబర్ ఆఫ్ కేసెస్ చాలా తక్కువనే ఉన్నాయి. బట్ స్టిల్ మేము కూడా స్టడీ చేయాలి హెచ్ఎంపివిని అంత ఈజీగా. అంటే మేమున్న ప్రీవియస్ హిస్టరీ ప్రకారం చెప్పగలుగుతున్నాం, కానీ ఇప్పుడు ఈ వైరస్ మార్ఫాలజీ ఎలా ఉంది, దీని యొక్క విరులెన్స్ ఎలా ఉంది, ఇండియన్ సినారియోలో మార్ఫాలజికల్ చేంజెస్ వేరుంటాయి. కరెక్టే. కరోనా కూడా సేమ్ ఫస్ట్ వచ్చినప్పుడు ఫస్ట్ వేవ్ ఒకలా ఉంది, సెకండ్ వేవ్ ఒకలా ఉంది, థర్డ్ టైం వచ్చినప్పుడు ఇంకొకలా ఉంది. అవునండి. మనము ఒమిక్రాన్ భయపడ్డాం, కానీ ఒమిక్రాన్ మనం సేవ్ చేసింది, అంతకుముందు వైరస్ లో మనం డ్యామేజ్ చేసింది. సో దెర్ ఆర్ వేరియబుల్ మార్ఫలాజికల్ చేంజెస్. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ వైరస్ కూడా ఒక శత్రువులాగా ఒకసారి యుద్ధానికి వస్తుంది, అది కొంతమందిని చావగొడుతుంది, మనం మెడిసిన్స్, కేర్, ఇమ్యూన్ సిస్టమ్ తోటి రికవర్ అవుతున్నాం. మళ్ళీ అదే వైరస్ ఇంకో రూపంలో, ఇంకో శత్రు రూపంలో, ఇంకో ఆయుధంతో వస్తుంది మన మీదకి. సో ఇవన్నీ మనకు తెలిసినవే. యూజువల్గా మన చుట్టూ కొన్ని వైరస్లు ఉంటాయి. సో ఈ వైరస్ ఎంతవరకు ఇండియాలో ఎఫెక్ట్ చేస్తుంది, మనల్ని ఎఫెక్ట్ చేస్తుంది అనేది మనం చూడాల్సింది ఉంది. అంత ఈజీగా తీసుకోకండి, అంత భయపడకండి, బీ కేర్ఫుల్. సింపుల్ మాస్క్ వేసుకోండి. ఏదేమైనా మీరు చెప్పినట్టు ప్రికాషన్స్ తీసుకుంటే అయిపోతుంది. మాస్క్ రూపాయిన్నర మాస్క్ పెట్టి, శానిటైజర్ అవన్నీ ఒక మాస్క్ వేసుకుంటే మోస్ట్లీ 99% మీకు, ఎందుకంటే ఎంట్రీ త్రూ నోజ్, ఐజ్ అండ్ ఇదే కదా. సో మాస్క్ వేసుకుంటే మోస్ట్లీ ప్రొటెక్షన్ ఉంటుంది ఎక్కడైనా, ఎనీ క్లోజ్ రూమ్ లో ఎక్కడైనా కూడా క్లోజ్. రైట్. థ్యాంక్ యూ విజయ్ భాస్కర్ గారు. థ్యాంక్ యూ. చాలా విషయాల్లో అవేర్నెస్ తీసుకొచ్చారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎస్, డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అన్ని విషయాలు చాలా క్లియర్గా చెప్పారు. లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ప్రికాషన్స్ ఎలా తీసుకోవాలి, అంత డేంజరస్ కాదు అని చాలా విషయాలు చెప్పారు. ఈ విషయాలన్నీ తెలియచేయటానికే ఈరోజు ఇవాల్టి మన ఇంటర్వ్యూ.